ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలుగు కథల లోగిలికి అందరికీ స్వాగతం. మరో మంచి కథతో మీ ముందుకొచ్చాము. ఇక ఆలస్యం చేయకుండా పదండి కథలోకి వెళ్ళిపోదామా. అందరూ సంతోషంగా ఉన్నారు. అది ఈ కథ యొక్క చివరి భాగం. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారికి ఒకరోజు రాత్రి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక దివ్యమైన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. అది నవరత్నాలతో వజ్రవైఢూర్యాలతో ధగధగా మెరిసిపోతోంది. ఆ సింహాసనం గొప్పతనమేంటంటే దానిమీద కూర్చోగాని అనుకున్న చోటికి గాలిలో క్షణాల్లో తీసుకెళ్లిపోతుంది. అంతేకాదు, అందులో పొదిగిన ప్రతి వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తోంది. ఉదయం లేవగానే రాయలవారికి ఆ కల తప్ప ఇంకేమీ గుర్తుకు రావడం లేదు. వెంటనే సభ ఏర్పాటు చేశారు. తన కలను వివరించి, నాకు అలాంటి సింహాసనం కావాలి, దాన్ని వెంటనే తయారు చేయించండి అని ఆదేశించారు. సభికులంతా అది అసాధ్యమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని రాయలవారు వినలేదు. అదంతా నాకు అనవసరం. నా కల నిజమవ్వాలి. అలాంటి గాలిలో ఎగిరే సింహాసనాన్ని తయారు చేసిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించేశారు. రోజులు గణిస్తున్నాయి. రాయలవారు మాత్రం ఆ కల సింహాసనం గురించే కలవరిస్తున్నారు. రాజ్యంలోని శిల్పులంతా తలలు పట్టుకున్నారు. ఒకరోజు సభ జరుగుతుండగా నెరిసిపోయిన జుట్టు, గడ్డం, మీసాలతో కర్ర సాయంతో అతి కష్టం మీద నడుచుకుంటూ ఒక వృద్ధుడు సభలోకి వచ్చాడు. రాయలవారిని సమీపించి, ప్రభూ, నాకు తీరని అన్యాయం జరిగింది. మీరే న్యాయం చెయ్యాలి అని వేడుకున్నాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చాడు. ప్రభూ, నా దగ్గర కష్టపడి దాచుకున్న 100 బంగారు నాణేలుండేవి. వాటిని ఒకరు దొంగిలించారు. ఆ దొంగ ఎవరో నాకు తెలుసు. దయచేసి నా నాణేలు నాకు ఇప్పించండి. ఎవరు ఆ దొంగతనం చేసింది? ఎక్కడ జరిగింది? ప్రభూ, నా 100 నాణేలను దొంగిలించింది మీరే. నిన్న రాత్రి నా కలలోకి వచ్చి మీరే స్వయంగా వాటిని తీసుకెళ్లిపోయారు. ఈ మాట వినగానే సభ అంతా నివ్వెరపోయింది. రాయలవారికి కోపం కట్టలు తెంచుకుంది. ఏమిటి పిచ్చి ప్రేలామా? కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా? నీకేమైనా మతి భ్రమించిందా అని అసహనంగా అరిచారు. అంతే, రాజుగారి నోటి వెంట ఈ మాట రాగానే ఆ వృద్ధుడు తన గెడ్డం మీసం తీసేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను మన వికట కవి తెనాలి రామకృష్ణుడు. రామకృష్ణుడు చేతులు జోడించి, క్షమించండి స్వామి, నా కలలో మీరు దొంగతనం చేయడం ఎంత అబద్ధమో మీ కలలోని గాలిలో ఎగిరే సింహాసనం కూడా అంతే అబద్ధం. మీ కలను నిజం చేయడం ఎంత అసాధ్యమో నిరూపించడానికే ఈ చిన్న నాటకం ఆడాను. తెనాలి రామకృష్ణుడి యుక్తికి రాయలవారి కోపం మటుమాయమయ్యింది. పగలబడి నవ్వారు. భలే చెప్పావు రామకృష్ణ. నా కోపాన్ని కూడా నీ యుక్తితో కరిగించావు. నాకు అర్థమయ్యేలా బుద్ధి చెప్పిన నీ తెలివికి నా శభాష్ అంటూ తనకు అర్థమయ్యేలా చెప్పిన రామలింగడిని ఎంతగానో అభినందించారు. చూసారా ఫ్రెండ్స్, కలలు కనడం తప్పు కాదు, కానీ అవి సాధ్యమా కాదా అనే ఆలోచన కూడా ఉండాలి. హాయ్, ఎలా ఉంది ఈ కథ? మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.